హోదా ఆంధ్రుల హక్కు అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. హేతుబద్ధత లేకుండా రాష్ట్రాన్ని విభజించారన్నారు. హోదా విషయంలో ఏపీని నమ్మించి మోసం చేస్తారన్నారు. 60 ఏళ్లు హైదరాబాద్లో ఉన్నామని, పెట్టుబడులన్నీ అక్కడే పెట్టామని తెలిపారు బాబు. 2 జాతీయ పార్టీలు తెలుగు ప్రజల మనోభావాలు దెబ్బతీశాయన్నారు. అంతకుముందు బెంచ్ సర్కిల్ వరకు సీఎం కాలినడకన సభాస్థలికి వచ్చారు. మళ్ళా ఆలోచించుకోమని పంపించే పరిస్థితి వచ్చింది. నేను ఆ రోజు చెప్పాను, 5వ తారీఖున మొత్తం ఒత్తిడి పెరిగితే అప్పుడు చేస్తారు. దానికి కారణం 5వ తారీఖున అయితే ఎన్నికలు రావు, ఉప ఎన్నికలు వస్తే ఏమవుతుందో నిన్ననే 4 పార్లమెంట్ ఎన్నికల్లో 11 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 1-1 గెలిచి మొత్తం దివాలా తీసిందో అదే ఆంధ్రప్రదేశ్ లో పునరావృతం అవుతుందని ఈ సందర్భంగా చెప్తున్నా. అవునా కాదా తమ్ముళ్ళని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు మనందరిలో కూడా ఒక పట్టుదల పెరగాలి. ఆ రోజు మొదటి రోజు నేను ఒకసారి ఆలోచిస్తే నేను కూడా మిమ్మల్ని రెచ్చగొట్టి పోరాటాల వైపు దించి అదే మరిగా తిరుగుబాటు చేస్తామంటే మనం నష్టపోయేవాళ్ళం, అభివృద్ధి ఆగిపోయేది. అందుకని నవ నిర్మాణ దీక్ష పెట్టి కష్టపడి పనిచేద్దాం, శ్రమతో ముందుకు పోదాం, మన తెలివితేటలు ఉపయోగించుకుని అభివృద్ధి చేస్తూనే బీజేపీ ప్రభుత్వం ద్వారా మన డిమాండ్స్ కోసం రాజీ లేని పోరాటం చేస్తామని చెప్పాం. ఈ మహాకుట్రలో భాగంగానే మీరే చూశారు, పవన్ కళ్యాణ్ గారు అంతమునుపు ఎప్పుడూ మాట్లాడలేదు. నేను కేంద్ర ప్రభుత్వం పైన విభేదించిన తర్వాత నా మీద విమర్శలు చేసే పరిస్థితికి వచ్చాను. ఇది ఎక్కడ న్యాయమని నేను అడుగుతున్నాను. అంత మరపు మీకు మంచిగా కనపడ్డాను, ఇప్పుడు మాత్రం నేను చెడు వ్యక్తిగా మీకు కనపడుస్తున్నానని అడుగుతున్నా. దీనికి ఏం సమాధానం చెప్పాలని అడుగుతున్నా. ఈరోజు ఈ మహాకుట్ర మీద ఆలోచిస్తే ఉత్తరాంధ్ర అభివృద్ధి మనమే చేస్తున్నాం. అన్ని ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ముందుకు పోయి ఎప్పుడో జరిగిన అభివృద్ధి, ఎప్పుడు రాని ఫలితాలు వస్తూ ఉంటే అక్కడ పోయి ప్రజలు రెచ్చగొడతారు. బీజేపీ ఒక పద్ధతి ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అస్థిరపరచాలని చెప్పి ఆలోచించాం. మనం ఎప్పుడైతే విభేదించామో ఆ రోజే రాయలసీమ నుంచి రాయలసీమ డిమాండ్స్ పైన ఒక డిక్లరేషన్ ఇచ్చారు. అంటే మీ ఉద్దేశం ఏంటని అడుగుతున్న ఒక జాతీయ పార్టీ మీరు నేను విభేదిస్తే మీరు సమాధానం చెప్పాల్సి పోయి నేను చెప్పిన దాంట్లో వాస్తవం ఉంటే అందులో మార్పులు చేర్పులు చేయాల్సింది పోయి రాయలసీమ డిక్లరేషన్ అనే పేరు పెట్టి రాయలసీమలో రెచ్చగొట్టాలని ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి ద్వారా కుట్ర చేసి అక్కడ చేస్తారు. పవన్ కళ్యాణ్ పెట్టి మనల్ని తిడుతూ ఉత్తరాంధ్రలో పంపించి ఉత్తరాంధ్రలో ఏదో జరిగిందని మన మీద విమర్శలు చేసే పరిస్థితి వస్తున్నారు. 10 సంవత్సరాల పాలన గురించి మాట్లాడరు, కేంద్ర ప్రభుత్వాన్ని గురించి మాట్లాడరు. ఇంకొక విషయం కూడా ఈ సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాలి. నేను పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం లేదు, ఆయన నన్ను విమర్శిస్తున్నాడు కాబట్టి వాస్తవాలు కూడా చెప్పాలి. రాష్ట్ర విభజన సమయంలో ఆయన కూడా ఒక పార్టీలో పనిచేశాడు. ఆ సమయంలో ఎప్పుడన్నా బయట వచ్చాడా? మనకు జరిగిన అన్యాయం గురించి ఎప్పుడైనా మాట్లాడా? అప్పుడు మాట్లాడకుండా తర్వాత నరేంద్ర మోడీ గారికి సహకరించాలని ఆ రోజు మనకు కూడా సహకరించారు. అదే సమయంలో ఇప్పుడు మీరు చూస్తే ఎన్నికల రిజల్ట్స్ మీరు ఒకసారి చూడండి, బీజేపీ కూడా మాట్లాడుతున్నారు. ఎన్నికల రిజల్ట్స్ మీరు ఒకసారి చూసినప్పుడు పార్లమెంట్ అసెంబ్లీ కంటే లోకల్ బాడీ ఎన్నికలన్నీ జరిగాయి. అందులో మెజారిటీ తెలుగుదేశానికి వచ్చాయి. ఆ దామాషా ప్రకారం ఏంటి, బీజేపీతో పొత్తు లేకపోతే ఇంకొక 20 సీట్లు ఎక్కువగా వచ్చేటివి, ఒక 20 సీట్లు మనకు తగ్గాయి. అలాంటిది పదే పదే మనల్ని చేస్తూ మాట్లాడే పరిస్థితికి వస్తున్నారు. ఇంకో పక్క బీజేపీ పార్టీని చూస్తే ఎంత దుర్మార్గం అంటే
రమణ దీక్షితులను వాడుకుంటున్నారు. ఆయన ప్రధాన అర్చకులు. ఆయన్ని వాడుకుని దేవునికి కూడా అప్రతిష్ఠించే పరిస్థితిలో అపవిత్రం చేయడానికి ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఎంత దుర్మార్గం తమ్ముళ్ళు, మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. వెంకటేశ్వర స్వామి నా ప్రాణాలు కాపాడాడు. 24 క్లేమోర్ మైన్లు తీవ్రవాదులు నా మీద పేలిస్తే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నాకు ప్రాణభిక్ష పెట్టాడు తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వెంకటేశ్వర స్వామి ఒకటే ఆలోచించాడు, నా ద్వారా ఈ రాష్ట్రానికి ఇంకా కొన్ని పనులు జరగాలని, నా ద్వారా చేయించడానికి నన్ను బతికిస్తే నేను ఎప్పుడు కూడా ఒక పవిత్రమైన భావంతో వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తా ఉంటే, పవిత్రమైన భావంతో వెంకటేశ్వర స్వామి టెంపుల్ మెయింటైన్ చేస్తే మీరు మాట్లాడుతున్నారు. అంత మునిపే మీరు చూశారు వీళ్ళు చేసిన పని. ఒక లెటర్ పంపించారు ఆర్కియాలజీ నుంచి. వెంకటేశ్వర స్వామిని టెంపుల్ని కేంద్ర ప్రభుత్వం ఆర్కియాలజీలో తీసుకుంటామని, ప్రొటెక్టివ్ మాన్యుమెంట్ కింద. రేపు నేను అక్కడికి లోపలికి పోవాలన్నా వీళ్ళ యొక్క పర్మిషన్ కావాలి. ఇది ఎక్కడ న్యాయమని అడుగుతున్నా. వారణాసి ఉంది, వారణాసికి తిరుమలకు ఏమాత్రం పోలికుందా తమ్ముళ్ళు? మీరు పోయారు, కొంతమంది మా ఆడపిల్లలు కూడా పోయారు. వారణాసి చూస్తే అంత అపరిశుభ్రమైన ప్రదేశం. అదే తిరుమలకు వస్తే ఒక పరిశుభ్రమైన వాతావరణం, బ్రహ్మాండమైన చెట్లు, ఒక ఆహ్లాదకరమైన వాతావరణంతో ఉంది. దానికి కారణం ఆ రోజు ఎన్టీ రామారావు గారు, తర్వాత నేను కూడా ఒక పవిత్రమైన భావంతో పోయాం. తిరుమల తిరుపతి పవిత్రతను కాపాడామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. లేని ఉండే నగలు పోయినాయంటారు, లేని వజ్రం ఉందంటారు. ఎక్కడా రికార్డులో లేకుండా వీళ్ళ కళ వచ్చిందని అడుగుతున్న సిబిఐ వేయాలంటారు. అంటే సిబిఐ వేస్తే మీ ఇష్టానుసారం వెంకటేశ్వర స్వామి ప్రతిష్ఠ దెబ్బతీయాలనుకుంటున్నారా? వెంకటేశ్వర స్వామికి శక్తి ఉంది, పవర్ ఉంది. ఎవరైనా ఆయన జోలికి వస్తే ఇంకొక జన్మ కాదు, ఈ జన్మలోనే శిక్ష వేస్తాడు తప్ప ఇంకొక జన్మ కూడా ఉండదు. ఆ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆయన్ని కాపాడుకునే శక్తి కూడా ఉంది, పవిత్రతను కాపాడుకునే శక్తి కూడా ఉంది. మీరు ఏదైనా ఉంటే, మీకేదైనా ఇబ్బందులు ఉంటే వెంకటేశ్వర స్వామికి చెప్పుకోండి. కానీ వెంకటేశ్వర స్వామి జోలికి వస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టడం చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఈరోజు మొన్నే చూశారు, ఒక కొత్త పార్టీ ప్రెసిడెంట్ తెచ్చుకున్నారు బీజేపీ. ముందే రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పోతామని అన్ని రెడీ చేసుకున్నారు, ఫ్లెక్సీలు వేశారు, వాహనాలు పెట్టుకున్నారు. అమిత్ షా ఫోన్ చేసి జగన్మోహన్ రెడ్డికి చెప్పి, నువ్వు ఇతను తీసుకోవద్దండి, అవసరం లేదు, మా దగ్గరనే ఉంటాడు, మీ దగ్గరున్నా మా దగ్గరున్నా మా దగ్గరున్నా ఒకటే అని చెప్పి మళ్ళా అతను తీసుకుంటే, ఇప్పుడు అతను బీజేపీకి ఒక అద్దెమైగ్గా, వైఎస్ఆర్ కాంగ్రెస్ కు సొంత మైగ్గా తయారయ్యే పరిస్థితికి వచ్చాడు. నిన్న మొన్న అతను మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, సిబిఐ డైరెక్టర్ ఎవరైతే లక్ష్మణ్ ఉన్నాడో ఆయన కూడా వాళ్ళ పార్టీలో ఉన్నట్టు మాట్లాడాడు. ఆయన కూడా మా పార్టీలో ఉన్నారు, మోడీ అమిత్ షా ఎవరు ముఖ్యమంత్రి చేస్తే వారు అవుతామని చెప్పి మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఈ రోజు రాష్ట్రంలో ఒక మహాకుట్ర. ఇంకో పక్క ఆ మధ్య శివాజీ కూడా చెప్పారు ఆపరేషన్ గరుడా అని. నాకు అనిపిస్తా ఉంది ఆ ఆపరేషన్ గరుడాని ఈ మహాకుట్రమ చేసే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే కోరుతున్నాను, మీరు కుట్రలు చేస్తే వేరేది ఇక్కడ చేయండి, మీరు ఏదైనా చేస్తే వేరే రాష్ట్రాల్లో ప్రయోగాలు చేయండి. మా తెలుగు జాతికి వస్తే ఖబర్దార్ జాగ్రత్తగా ఉండండి, వదిలిపెట్టమని ఈ నవ నిర్మాణ దీక్షలు హెచ్చరిస్తున్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క కేంద్రంలో ఆ రోజు మనందరం నమ్మాం,
నరేంద్ర మోడీ వస్తే న్యాయం జరుగుతుందని మనకు న్యాయం చేయలేదు, దేశానికి కూడా న్యాయం జరగలేదు. మొత్తం విదేశాల నుంచి నల్ల డబ్బులు తీసుకొచ్చి ఒక్కొక్కడికి 15 లక్షలు ఇస్తామన్నారు, అకౌంట్లో వేస్తామన్నారు. ఎక్కడుందని నేను అడుగుతున్నా. ఇంకో పక్క డిమానిటైజేషన్ చేసి నోట్లన్నీ రద్దు చేసి బ్రహ్మాండంగా ఏదో జరుగుతుందని నమ్మబలికారు. ఎక్కడ న్యాయం జరిగిందని అడుగుతున్నా. ఈరోజు జరిగింది మీరు చూస్తే, మీరు కష్టపడి సంపాదించిన డబ్బులు తీసుకోవాలంటే, కష్టార్జితం తీసుకోవాలంటే దానికంటే ఎక్కువ కష్టపడి బ్యాంకుల చుట్టూ తిరిగే పరిస్థితి వస్తా ఉంది. ఒక ముఖ్యమంత్రిగా నెలవారీగా పింఛన్లు ఇవ్వాలంటే పింఛన్లకు డబ్బులు లేకుండా ఇమ్మీడియట్ గా మళ్ళా బ్యాంకులు అడుక్కునే పరిస్థితికి వచ్చాం. బ్యాంకు వ్యవస్థ చిన్న భిన్నమైంది, అవకతవకలు పెరిగాయి, బ్యాంకుల పైన నమ్మకం పోయింది. ఇది చాలా బాధాకరమైన విషయం. దీనివల్ల ఆర్థిక వ్యవస్థ ఇంకా చిన్న భిన్నమయ్యే పరిస్థితికి వస్తుంది. ఇంకో పక్క జీఎస్టీ పెట్టారు. కడాన ఎవరన్నా ఇడ్లీ తింటే దానిపైన కూడా పన్ను వేసే పరిస్థితికి వచ్చారు. చిన్న పెద్ద అని వ్యత్యాసం లేకుండా అందరినీ వేధించే పరిస్థితి కూడా వచ్చింది. ఇది ఒక దుర్మార్గమైన కార్యక్రమం. మూడోది పెట్రోల్ డీజిల్ విపరీతంగా పెంచుకుంటూ పోతున్నారు. కర్ణాటక ఎలక్షన్స్ ఉంటే డీజిల్ పెట్రోల్ పెరగదు. ఎలక్షన్ అవుతానే డీజిల్కు పెట్రోల్కు రెక్కలు వస్తాయి. నిన్న చూశారు ఒక జోక్ కింద ఎంత తగ్గించారంటే పైసా తగ్గించారు. ఏం తమ్ముళ్ళు చూశారా? పెంచింది రూపాయలు పెంచి ఒక్క పైసా తగ్గించి మేము పైసా తగ్గించామని చెప్పుకుంటున్నారంటే ఇది ప్రపంచంలో అతిపెద్ద జోక్ తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన రైతులు అభద్రతాభావంతో ఉన్నారు, దిక్కుదోతన పరిస్థితులు ఉన్నారు. ఎన్నికలు వస్తే యూపీలో రైతులు గుర్తొస్తారు, ఎన్నికలు వస్తే కర్ణాటక రైతులు గుర్తొస్తారు, మిగిలిన సమయంలో గుర్తున్నారు. ఇది ఎక్కడ అన్యాయం అడుగుతున్నా. ఈరోజు దేశంలో ఎగుమతులు కానీ దిగుమతులు కానీ ఒక హేతు భద్రత లేదు, రైతులకు రాయితీలు లేవు, గిట్టుబాటు ధర లేదు, బ్యాంకు రుణాలు ఇవ్వరు, లేకపోతే అన్ని విధాల ఇబ్బందులే. ఏదైనా కేంద్ర ప్రభుత్వం అడగాలంటే మన వాళ్ళు ఎన్నిసార్లు తిరిగినా సరైన సమాధానం కూడా ఉండదు. మీరు ఆ రోజు ఏం చెప్పారు? మేము గవర్నమెంట్కి వస్తే స్వామినాథన్ కమిటీ రిపోర్ట్ని ఆమోదిస్తాం, వ్యవసాయ ఖర్చులన్నీ కలిపి 50% అదనంగా ఇచ్చే బాధ్యత తీసుకుంటామని చెప్పి ఈరోజు ఎందుకు ఇవ్వరని అడుగుతున్నా. ఇంకో పక్క మాట్లాడుతున్నారు రైతులకు 2 ఆదాయం చేస్తామని. ఏ విధంగా చేస్తారు? ఈరోజు ఇరిగేషన్ పైన పెట్టుబడులు పెట్టరు, అదే మరి రైతులకు రాయితీలు ఇవ్వరు. ఎక్కడ చూసిన రైతులు దీనావస్థలో ఉండి 10 రాష్ట్రాల్లో రైతులు తిరుగుబాటు చేసే పరిస్థితి వచ్చింది. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను, 24,000 కోట్ల రూపాయలు రుణ విముక్తి చేశాం, అనేక రాయితీలు కూడా ఇచ్చాం. ఎక్కడైనా సరే ధర లేకపోతే ఎంతైనా పర్వాలేదు కొనమని ఆదేశాలు ఇచ్చి కొనిపిస్తున్నాం. ఒక్కొక్కసారి మన ఆఫీసర్ కూడా కాదు, రైతుకు న్యాయం జరగాలి, గిట్టుబాటు ధర రావాలి, వ్యవసాయంలో ఖర్చులు తగ్గాలి. దీని మీద రాజీ లేదు. ఆ రాజీ లేనటువంటి కార్యక్రమాల్లో ఈరోజు మీరు చూస్తే మైక్రో న్యూట్రియంట్స్ దగ్గర నుంచి వ్యవసాయ పనిముట్ల దగ్గర నుంచి అన్ని కూడా ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్క ఎస్టీలకు మైనారిటీలకు అభద్రతాభావం. రాజ్యాంగంలో కొన్ని హక్కులు ఇచ్చారు, ఎస్సీలకి ఇచ్చారు.
వాళ్ళ దెబ్బతీసే కార్యక్రమం. సుప్రీంకోర్టులో మీరు ఒకసారి చూస్తే సరైన వాదించకుండా వాళ్ళకు అభద్రతా భావోచన చేసిన దానివల్ల దేశం మొత్తం ఆందోళన చేసి ఒక 12-13 మంది చనిపోయే కాల్పుల్లో చనిపోయే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్క త్రిపుల్ తలాక్ చెప్పారు. త్రిపుల్ తలాక్ చెల్లదంటే అందరూ కూడా ఆమోదించారు. అదే సమయంలో ఎవరైతే మగవాళ్ళు ఉన్నారో వాళ్ళపైన కేసు పెట్టి జైల్లో పెడతామంటారు. త్రిపుల్ తలాక్ చెల్లదన్నప్పుడు ఎందుకు కేసు పెట్టాలని అడిగాం. దేశంలో మొట్టమొదటిసారి మీరు చేసేది కరెక్ట్ కాదు, ముస్లింల పైన కోపంతో మీరు తప్పుడు విధానాలు చేస్తున్నారని గట్టిగా పోరాడిన పార్టీ ఈ పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. న్యాయం కోసం పోరాడాం. ముస్లిం సోదరులు కూడా ఈ దేశంలో పౌరులే. అదే మరి షెడ్యూల్ కులాలు కూడా ఈ దేశంలో సిటిజన్సే, ఎస్సీలు కూడా సిటిజన్సే. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోతా ఉంది. ఎక్కడ ఇండస్ట్రీస్ రావడం లేదు, నమ్మకాలు పోతున్నాయి. పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టే పరిస్థితులు లేరు. పెట్టుబడులు రాకుండా ఉద్యోగాలన్నీ పోయే పరిస్థితి వస్తా ఉంది. ప్రధానమంత్రి ఎన్ని మాటలు మాట్లాడారు. స్వచ్ఛ భారత్ అన్నాడు, డిజిటల్ ఇండియా అన్నాడు, మేక్ ఇన్ ఇండియా అన్నాడు, మేడ్ ఇన్ ఇండియా అన్నాడు, స్కిల్ ఇండియా అన్నారు. అన్ని కూడా మాటల్లో మిగిలిపోయినాయి తప్ప ఎక్కడ కూడా అమలు కావడం లేదు. నేను అందుకే మొన్న అన్నాను, మన ప్రధానమంత్రి ప్రచార ప్రధానమంత్రిగా తయారైపోయారు. మాటలు చెప్తున్నారు. ఒకసారి అందరూ ఓట్లేశాం, కానీ మాటలతోనే ఓట్లు కాదు. ఇప్పుడు కావాల్సింది మన కష్టాలు తీరాలి, మన ఇబ్బందులు తీరాలి, మన భవిష్యత్తు బాగుండాలి. దానికోసం మనం అడుగుతా ఉంటే తిరిగి మన మీద దాడులు చేపించే పరిస్థితిలో ఉన్నారు. కర్ణాటకలో ఏం జరిగిందో మీరు ఒకసారి చూడండి. పూర్తిగా అన్యాయం, అవకతవకలు. నేను ఆ రోజు చెప్పాను, జన్మభూమి సాక్షిగా తెలుగు వాళ్ళు ప్రపంచంలో ఎక్కడున్నా మనకు న్యాయం జరిగే వరకు ఎవరు అన్యాయం చేసినా తిరుగుబాటు చేయండి, గట్టిగా కూడా పాఠం చెప్పమని పిలిపించారు. కర్ణాటకలో కూడా స్పందించారు. తెలుగు వాళ్ళందరూ కూడా ఐకమత్యంగా పోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు పోయి అక్కడ కూడా ఆగడాలు చేసే పరిస్థితికి వచ్చారు. దుర్మార్గంగా ప్రయత్నం చేశారు. అందుకనే ఈ సందర్భంగా ఆ తర్వాత మీరు చూస్తే మొన్నే బై ఎలక్షన్లు వచ్చాయి. దేశం మొత్తం బీజేపీ ఓటేయకుండా ప్రాంతీయ పార్టీలకు ఓటేశారంటే అది ప్రాంతీయ పార్టీలకు ఉండే నాయకత్వం యొక్క విశిష్టత. వీళ్లే ఒక శక్తివంతమైన నాయకులుగా ప్రజల మధ్యలో ఉన్నారు కాబట్టి వీళ్ళకు ఓట్లేసే పరిస్థితి వచ్చింది. 4 ఏళ్లు ఎన్నో ఇబ్బందులున్నాయి, అన్ని సమస్యలున్న సంక్షేమ కార్యక్రమాల్లో ముందుకు పోయాం. ఈరోజు రూపాయి కేజీ బియ్యం కానీ, పెన్షన్లు కానీ, బీమా కానీ, పెళ్లి కానుక కానీ, ఈ నెలలోనే అన్నా క్యాంటీన్ కానీ, ఎస్సీ ఎస్టీలకు 75 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇవ్వడం కానీ, ఇంకో పక్కన నిరుద్యోగ వృత్తి కూడా తొందరలోనే ప్రారంభిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కాపు బ్రాహ్మణ్ కార్పొరేషన్ ద్వారా డబ్బులు ఇవ్వడం కానీ, కాపు రిజర్వేషన్లకి ఢిల్లీకి పంపించాం. బీసీలకు అన్యాయం జరగకుండా కాపులకు కూడా రిజర్వేషన్లు కల్పించాలని ఢిల్లీకి పంపించిన ప్రభుత్వం మన ప్రభుత్వం. 1000 కోట్ల రూపాయలు వారికి కూడా బడ్జెట్లో పెట్టాం. ఇంకో పక్క మైనారిటీలకు అన్ని విధాలు ఆదుకుంటున్నాం. అభివృద్ధి ఎక్కడా కుంటుపడకుండా చూస్తున్నాం. అభివృద్ధి మీరు చూశాం, మీకెవ్వరికి ఇబ్బంది లేకుండా ఈ రోజు విజయవాడ చూస్తే ఏ విధంగా అభివృద్ధి చేశామో అన్ని ప్రాంతాలు ఇదే విధంగా ఇంకా మెరుగ్గా చేస్తున్నాం. ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క టౌన్, ప్రతి ఒక్క గ్రామం ఒక పరిశుభ్రమైన గ్రామంగా ఉండాలి. అదేవిధంగా మీ అందరి కోసం ఆరోగ్యానికి, విద్యకు ప్రాధాన్యత ఇచ్చాం.
ఒకప్పుడు 25వ ప్లేస్లో మన రాష్ట్రం ఉంటే ఈరోజు విద్య విషయంలో 12% ఐఐటి ఐఐఎంలో సీట్లు మన వాళ్ళకి వచ్చే పరిస్థితి వచ్చింది. నిన్నే ప్రైమరీ ఎడ్యుకేషన్ 10వ తరగతి పరీక్షలు చూస్తే సెంట్రల్ సిలబస్ కానీ ఇంటర్నేషనల్ సిలబస్ కానీ మన రాష్ట్ర దాంట్లో కానీ మనం ఢిల్లీ తర్వాత మనమే వచ్చే పరిస్థితికి వచ్చాం. అంటే 4 సంవత్సరాల కష్టాలు ఫలితాలు ఇస్తున్నాయి. ఇంకో పక్క సుపరిపాలనకు నాంది పలికాం, టెక్నాలజీకి ప్రాధాన్యత ఇచ్చాం, రియల్ టైం పరిపాలనకు శ్రీకారం చుట్టాం, 1100 పెట్టి దీనికి ఎవరు ఫోన్ చేసినా ప్రజలే ముందనే కార్యక్రమం కింద ఎవరు ఫోన్ చేసినా మనం ఇమ్మీడియట్ గా సమస్యల పరిష్కారం చేస్తున్నాం. ఎవరికి కూడా ఇబ్బంది లేని పరిపాలన, అవినీతి లేని పరిపాలన, ఏ ఆఫీసుకు పోయే పరిపాలన లేకుండా పరిపాలన ఈరోజు మనం ఇచ్చే పరిస్థితికి వస్తున్నాం. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈరోజు మీరు చూస్తే అనేక అవార్డులు మనకు వచ్చాయి. 1-2 డిపార్ట్మెంట్లో కాదు, ఎనర్జీ డిపార్ట్మెంట్ 23 అవార్డులు వచ్చాయి. అటవీ ప్రాంతాన్ని ఎక్కువ పెంచిన ప్రాంతం మందే వచ్చింది. కడాన అనిమల్ హస్బెండరీలో అవార్డ్స్ వచ్చాయి, హార్టికల్చర్లో అవార్డ్స్ వచ్చాయి, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో 19 అవార్డులు వచ్చాయి, పంచాయత్ రాజ్ రూరల్ డెవలప్మెంట్లో 54 అవార్డులు వచ్చాయి, రిజిస్ట్రేషన్ స్టాంప్స్ లో కూడా అవార్డు వచ్చింది, రెవెన్యూలో 6 అవార్డులు వచ్చాయి, ఇండస్ట్రీలో దేశంలోనే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మనం మొదటి స్థానంలో ఉన్నాం, టూరిజంలో 18 అవార్డులు వచ్చాయి, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అవార్డ్స్ వచ్చాయి, కడాన సాగునీరు దీంట్లో కూడా వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ 3 అవార్డులు వచ్చాయి, యూత్ సర్వీస్ లో కూడా అవార్డు వచ్చే పరిస్థితి వచ్చింది. ఇన్ని అవార్డులు మనం వచ్చాయంటే ఊరికే రాలేదు. నేను ఈ యొక్క నవ నిర్మాణ దిశ సందర్భంగా అధికార యంత్రాంగాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. కేంద్రం సహకరించలేదు, అధికార యంత్రాంగం రాత్రి మగుళ్ళు పనిచేశారు, ప్రజాప్రతినిధులు కూడా అంకితమైన భావంతో పనిచేశారు. అందుకే ఈరోజు చూస్తే దేశంలో నెంబర్ 1 రాష్ట్రం ఏదంటే అభివృద్ధిలో కానీ మిగిలిన విషయాల్లో అది మొదటి స్థానంలో మన రాష్ట్రం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక్క మే నెలలో 1050 కోట్ల రూపాయలు నరేగాలో కూలీలకు డబ్బులు ఇచ్చాం, 1050 కోట్లు ఇచ్చాం. 2 నెలల్లో 2150 కోట్ల పనులు చేశాం. ఇది ఒక చరిత్ర. దీనివల్ల చాలా మంది మే నెలలో కూడా ఉపాధి కల్పించాం, వస్తువులు ఇచ్చాం, వాళ్ళకు ఆదాయం పెంచే మార్గానికి శ్రీకారం చుట్టాం. ఈ సంవత్సరం వర్షం పడలేదు, 14.5% వర్షం తగ్గింది. పోయిన సంవత్సరం 29% తగ్గింది. కానీ భూగర్భ జలాలు 2 మీటర్లు పెరిగాయి. ఎక్కడా త్రాగునీటి సమస్య లేకుండా చేశాం. అంటే ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందో ఒక్కసారి మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను అందుకని ఈ నవ నిర్మాణ దీక్ష ఇంకా 5 రోజులు చేస్తాం. అందరం కలిసి చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క ఇంట్లో చర్చ చేయాలి. ఎవరెవరు మనకు మోసం చేశారు, ఎవరెవరు కుట్ర చేస్తున్నారు, కుట్రలో ఎవరెవరు పాత్రదారులుగా ఉన్నారు. స్వాతంత్ర సమరంలో కూడా మహాత్మా గాంధీ పోరాడితే, మిగిలిన నాయకులు కూడా పోరాడితే కొంతమంది బ్రిటిష్ వాళ్ళతో కలిసి ఆ ఉద్యమాన్ని కూడా దెబ్బతీయడానికి ప్రయత్నం చేశారు. అలాంటిదే ఈరోజు మన రాష్ట్రంలో ఇవన్నీ చేసే పరిస్థితికి వచ్చారు. నిన్న చూశాం, పోయినసారి ఇక్కడైతే ఎండ విపరీతంగా వచ్చింది, నిలబడుకోలేకపోయాం, చెమట్లు గారిపోయినాయి. నిన్న మా దగ్గర వేరే వ్యవస్థ ఉంది. మా వాళ్ళని అడిగాను, రేపు వాతావరణం ఎట్టుందంటే 9 గంటలకి 28 డిగ్రీలే టెంపరేచర్ ఉంటుంది. అదే మరి రాత్రి చిరుజల్లులు పడతాయని నిన్నే శుభవార్తను చెప్పారు. అదే ఈరోజు జరిగింది. వరుణ దేవుడు కూడా మనల్ని ఆశీర్వదిస్తున్నాడని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. నేచర్ ప్రకృతి కూడా మనల్ని ఆశీర్వదిస్తా ఉంది. నేనేదో కృష్ణా పుష్కరాలు చేస్తే, గోదావరి పుష్కరాలు చేస్తే ఒక నాయకుడు మాట్లాడుతున్నాడు,
ఎందుకు చేశారని. ప్రకృతితో మనుషుల అనుసంధానం కావాలి. ఇది మన సంస్కృతి. ప్రకృతిని విస్మరిస్తే, ప్రకృతి అడ్డంగా కానీ పనిచేస్తే మనం చాలా సమస్యలు ఫేస్ చేస్తాం. నదుల్ని పూజించాలి. కృష్ణ, గోదావరి మనకు జీవితాన్ని ఇచ్చింది, వెలుగునిచ్చింది. అదే మరిగా ఒక రిజర్వాయర్ కడితే, గోదావరి పైన ధవళేశ్వరంలో ఒక బ్యారేజ్ కడితే, ఇక్కడ ఒక ఇది కడితే, పెన్నాలో ఒక బ్యారేజ్ కడితే కాటన్ని మనం పూజిస్తాం. అది మన సంస్కృతి. నేను ఆ మాటే చెప్పాను. గోదావరి పుష్కరాల్ని, కృష్ణా పుష్కరాల్ని నదులతో అనుసంధానం కావాలి. నదుల్ని పూజించాలి. పవిత్ర భావంతో ఆలోచించాలి. ఈ నీటి సమస్య రాకపోతే నీటి పైన మనం అందరం కూడా చైతన్యవంతులు కావాలి. నేను దానికోసం మీరు ఎప్పటికప్పుడు చూశారు ఇలాంటి మంచి కార్యక్రమాన్ని కూడా ఏరువాక కార్యక్రమం పెట్టాం. రైతును గౌరవించాం. అదే మరిగా ఏదైతే కార్తీక మాసంలో వన మహోత్సవానికి వన పూజలు చేయమన్నాం. అదే మరిగా జల సిరులకు నైవేద్యం ఇచ్చి ఎక్కడికక్కడ దీపారాధన చేయమన్నాను. తప్ప అని అడుగుతున్నా. తప్పకుండా మనలో మన సంస్కృతిని మార్చడానికి అన్ని విధాలు చేయాలి. వచ్చిన వాళ్ళకి వస్తువులు ఏర్పాటు చేశాం. స్నానం చేయాలంటే ఘాట్లు ఏర్పాటు చేశాం. ఇది తప్పు లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీన్ని కూడా విమర్శిస్తారు. అంటే మనం ఏదో తప్పులు చేస్తున్నట్టు, కానీ అన్ని ఆలోచించి చేస్తున్నాం. ఎప్పుడైనా సరే మనిషి ప్రకృతితో అనుసంధానం కాకపోతే మనకు చాలా సమస్యలు వస్తాయి. పరిసరాలు కాపాడుకోకపోతే మనకు పొల్యూషన్ వస్తుంది. మనం ఇది జాగ్రత్తగా ఆలోచిస్తే మన ఆరోగ్యం బాగుపడుతుంది. ఇవన్నీ జరుగుతాయని తెలియజేసుకుంటూ మళ్ళా ఒకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు ఒకటే మిమ్మల్ని పిలిపిస్తున్నా. గట్టిగా పనిచేద్దాం, కష్టపడి పనిచేద్దాం. నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నాను. ప్రపంచంలో ఉండే టెక్నాలజీస్ కానీ, ప్రపంచంలో ఉండే బెస్ట్ ప్రాక్టీస్ అన్ని తీసుకొస్తాం. ఇవన్నీ అమలు చేద్దాం. అదే సమయంలో నేను మిమ్మల్ని కోరేది, ఒక పక్క కష్టపడి పనిచేసి ఫలితాలు సాధించడమే కాకుండా ఇంకో పక్క ఎవరైతే అన్యాయం చేశారో వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండి వాళ్ళకు గుణపాఠం చెప్పే వరకు ఈ పోరాటం ఆగదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. నాకు మీ దగ్గర నుంచి కూడా అలాంటి భరోసా ఇవ్వాలి. మీరు గట్టిగా ఉంటే కొండనైనా ఎదుర్కొనే శక్తి మన రాష్ట్ర ప్రజానీకానికి, ఈ ప్రభుత్వానికి ఉంది. తప్పకుండా చేస్తామని తెలియజేసుకుంటూ ఈ 5-6 రోజులు మీరందరూ భాగస్వాములు కావాలి. ఈ రోజు కాకుండా 6 రోజులు మహాసంకల్పంలో భాగస్వాములు కావాలి. భవానీ దీక్ష చేస్తాం, అయ్యప్ప దీక్ష చేస్తాం, వెంకటేశ్వర స్వామికి దీక్ష చేస్తాం. పవిత్రమైన భావంతో ఉంటాం. అదే రాష్ట్రం కోసం చేసే దీక్ష ఈ నవ నిర్మాణ దీక్ష. ఈ నవ నిర్మాణ దీక్ష ద్వారా అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తామని, సాధించే వరకు సహకరిస్తామని అందరూ కూడా హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి. తొలి నవనిర్మాణ దీక్ష నుంచి ఈ రోజు వరకు జరిగిన అభివృద్ధి సూచికగా కృష్ణా జిల్లా దేశంలోనే 2వ స్థానంలో నిలిచింది. హర్యానా రాష్ట్రం తర్వాత. ఇప్పుడు నేను ఇక్కడ అశోక్ బాబు ఉన్నారు, మిగిలిన యూనియన్ లీడర్స్ అందరూ ఉన్నారు. అశోక్ బాబు మొన్న విభజన సమయంలో గట్టిగా పోరాడారు. వారిని మీ అందరికీ ఐడియా ఉందా? వారు పోరాడారు లేదా? పోరాడాడు అంటే గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి. ఆయన ఒక ఉద్యోగిగా ఉండి పోరాడారు రాష్ట్రం కోసం. ఆయన ఒక సంవత్సరం రిటైర్ అవుతున్నాడు. నేను ఒకటి చెప్పాను ఆయనకి, నువ్వు ప్రజల కోసం అప్పుడు పోరాడావు,
ఇప్పుడు వచ్చి గవర్నమెంట్ చేసే కార్యక్రమంలో కూడా జాయిన్ కమ్మని ఈ రాష్ట్ర నవనిర్మాణ దీక్ష సందర్భంలో అశోక్ బాబుని రాబోయే రోజుల్లో కూడా ప్రజాసేవకు రమ్మని మీ అందరి తరఫున ఆహ్వానిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆయన ఆలోచించుకొని ఎప్పుడు నిర్ణయం చెప్పినా పర్వాలేదు. నేను ఆలోచించేది సమాజంలో కూడా మంచి వ్యక్తులు ఎక్కడున్నా వారందరూ కూడా సమీకృతం కావాలి. ఎవరైతే సమాజం కోసం పాటుపడతారో వాళ్ళకు మనమండగా ఉండడం, అదే మరిగా అలాంటి వారందరూ ఇది ఒక వేదికకి తీసుకొని ఇంకా వాళ్ళ యొక్క శక్తి తెలివితేటలు ఈ సమాజానికి ఏం చేయాలనుకుంటున్నారో చేసే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది. అందుకని మీ అందరి తరఫున ప్రజాసేవకు రమ్మని ఉద్యోగ సేవ చేశారు, ఉద్యోగస్తులకు సేవ చేశారు, రేపు ప్రజలకు కూడా సేవ చేసే అవకాశం కల్పించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. రమ్మని మీ అందరి తరఫున ఆహ్వానిస్తున్నా. మీరు కూడా ఈ సభ అనుకుంటే గట్టిగా మీ ఆమోదాన్ని హర్షాన్ని తెలియజేయాల్సి కోరుకుంటూ మరొకసారి అందరికీ అభినందనలు, ధన్యవాదాలు. సమైక్యాంధ్ర ఉద్యమంలో ఆంధ్రప్రదేశ్ ఎన్జిఓ అసోసియేషన్ ఎంతో కీలక భూమిక వహించింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్జిఓస్ నేతను ఆహ్వానించడం జరిగింది. ఇప్పుడు మన రాష్ట్రం సాధించిన ప్రగతి పుస్తక రూపంలో ఆవిష్కృతమవుతుంది. అందులో కృష్ణా జిల్లా దేశంలోని తలసరి ఆదాయంలో హర్యానా తర్వాత 2వ స్థానంలో ఉంది. కనుక ఆ పుస్తకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సువర్ణ హస్తాల మీదుగా ఆవిష్కరిస్తున్నారు. 4 సంవత్సరాలలో మన కృష్ణా జిల్లా సాధించిన ప్రగతిని, సాధించిన విజయాన్ని పుస్తకాలు ఇప్పుడు ఆవిష్కరిస్తున్నారు. కృష్ణా ప్రథమం పుస్తక ఆవిష్కరణ జరుగుతోంది. మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా సుపరిపాలన దిశగా అడుగులు వేయటం, పథకాలను సమీక్షించడం, ప్రవేశపెట్టిన పథకాలకు ఏమైనా సవరణలుంటే చేయడం, ఇవి నవనిర్మాణ దీక్ష ఉద్దేశం. మరి ఆ ఫలితాలని మనం ప్రత్యక్షంగా పొందుతున్నాం. ఇప్పుడు మీ అందరి సమక్షంలో వీక్షిస్తున్నాం. మీ అందరి కరతాళ ధ్వనుల మధ్యన కృష్ణా జిల్లా యంత్రాంగానికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కరతాళ ధ్వనుల ద్వారా హర్షాతిరేకాలను తెలియజేవలసిందిగా మరొకసారి మనం చేస్తున్నాం. జిల్లాలోని నియోజకవర్గాలు, మండలాల యొక్క స్థూల ఉత్పత్తి 2వ పుస్తక ఆవిష్కరణ మన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా జరుగుతోంది. జిల్లాల్లోని నియోజకవర్గాలు, మండలాల యొక్క స్థూల ఉత్పత్తి పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం మన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా జరుగుతోంది. విజయవాడ బెంచ్ సర్కిల్లో నవనిర్మాణ దీక్షలు చేయించారు ఏపీ సీఎం